हाय डियर स्टूडेंट्स, आज हम इंटरमीडिएट फर्स्ट ईयर सेकेंड लैंग्वेज में रहने वाले पर्यायवाची शब्द को जानेंगे। पर्यायवाची शब्द का अर्थ है समानार्थिक या समानार्थक शब्द भी कहते हैं। पर्याय का अर्थ है समान। किसी एक शब्द को भिन्न भिन्न रूप शब्दों में बुलाया जाता है, उसे पर्यायवाची शब्द कहते हैं। ఏదైనా ఒక శబ్దాన్ని ఏదైనా ఒక పదాన్ని పలు రకాలుగా భిన్న భిన్న రకాలుగా చెప్పడాన్ని పర్యాయవాచి శబ్ద అంటాము. ఆద్మీని ఎన్ని రకాలుగా చెప్పచ్చు? మ్యాన్ మనిషి, మనుష్య, మనుజ్, మానవ్, ఇన్సాన్. ఆద్మీ, మనుష్య, మనుజ్, మానవ్, ఇన్సాన్. నెక్స్ట్ వన్ పానీ. నీళ్ళు అందరికీ అవసరం కదా, వాటర్. నీళ్ళు అంటే పానీ అంటే వాటర్. నీళ్ళు దాహం వేసిన ప్రతిదానికి వాడుతూనే ఉంటాం కదా, సో అలానే పానీ का अर्थ है జల్, నీర్, సలీల్, వారి, అంబు. ప్రతిదానికి వాడేదే కదా మనం నీళ్ళు అయితే. సరే చూడండి, ఇప్పుడు పానీ జల్, నీర్, సలీల్, వారి, అంబు. పానీ, జల్, నీర్, సలీల్, వారి, అంబు. నెక్స్ట్ సూర్యుడు అంటే ఇంకా తెలిసిండేదే. సూర్యుడిని ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా. మార్నింగ్ టైం వస్తే చాలు సూర్యోదయం అయిపోతుంది, త్వరగా కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి అంటాం కదా. సో అలా సూర్య అంటే సూర్యుడు. దినేష్, దినకర్, భాను, రవి, దివాకర్, భాస్కర్, ప్రభాకర్. సూర్యుడు దినేష్, దినకర్, భాను, రవి, దివాకర్, భాస్కర్, ప్రభాకర్. నెక్స్ట్ పూల్ అంటే ఫ్లవర్. చాలామందికి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, సో అలాంటిదే ఇది కూడా ఫ్లవర్ అంటే పూల్ని ఏమంటారు? ఫ్లవర్. పువ్వు, పుష్ప్, కుసుమ్, సుమన్, ప్రసూన్. ఫూల్, పుష్ప్, కుసుమ్, సుమన్, ప్రసూన్. నెక్స్ట్ ఘర్ అంటే ఇల్లుని ఏమంటారు? హౌస్. घरने ఏమంటారు? हाउस, इल्लू. घर का पर्यायवाची शब्द है नेक्स्ट गृह. घर, मकान, साधन, आवास, भवन. गृह घर, मकान, साधन, आवास, भवन. నెక్స్ట్ రాత్ అంటే నైట్లో మొత్తం అన్ని నక్షత్రాలన్నీ వస్తాయి కదా, నైట్. సో రాత్రి మానే రాత్రి అంటే నైట్. రాత్, రజని, యామిని, నిషా, సర్వారి. రాత్, రజని, యామిని, నిషా, సర్వారి. నెక్స్ట్ వన్ అంటే ఫారెస్ట్. అడవిలో పోవాలంటే భయం వేస్తుంది కదా అందరికీ, సో అడవిని ఏమంటాము? అడవిని ఏమంటాం? ఫారెస్ట్ని వన్. ఫారెస్ట్, కానన్, జంగల్, అరణ్య. వన్ అంటే వన్ కాదు, కానన్, జంగల్, అరణ్య. నెక్స్ట్ స్వర్ణ అంటే బంగారం. అందరికీ ఇష్టమైనదే కదా బంగారం అంటే గోల్డ్. స్వర్ణ ఎంతమంది ఆభరణాలు ధరిస్తారు కదా గోల్డ్ కావాలి అనేసి. సో స్వర్ణ అంటే కనక్, కంచన్, సోనా, సువర్ణ. కనక్, కంచన్, సోనా, సువర్ణ. నెక్స్ట్ వన్ ఉద్యోగం అంటే శ్రమ, లేకపోతే పని చేయడము, కష్టపడి పని చేయడము, జాబ్ చేయడము, అలాంటి దాన్ని ఉద్యోగం అంటారు. ఉద్యోగ पर्यायवाची शब्द है उद्यम, श्रम, परिश्रम, प्रयास. उद्योग का पर्यायवाची शब्द है उद्यम. नेक्स्ट बच्चों, लड़का कहते पुत्र कहते हैं. సో పుత్ర అంటే కొడుకు, బేటా. సుత్, తజుజ్, తనయ్. పుత్ర అంటే నెక్స్ట్ క్రోధ్ అంటే కోపం. ఎవరైనా ఏమన్నా మమ్మీ చెప్పగానే చడలు చెప్పగానే ఏమవుతుంది? మనకు చాలా కోపం వస్తుంది కదా, సో కోపాన్ని ఏమంటారు? క్రోధ్. యాంగ్రీ, ఇంగ్లీష్ వర్డ్ యాంగ్రీ. గుస్సా, రోష్, ఆక్రోష్, అమర్ష్. క్రోధ్ అంటే గుస్సా, రోష్, ఆక్రోష్, అమర్ష్. నెక్స్ట్ వన్ గురు అంటే ఎవరు? టీచర్. మనకు తెలిసిందే కదా ఉపాధ్యాయుడు అని.
టీచింగ్ చెప్పేవాళ్ళని ఉపాధ్యాయుడు. నెక్స్ట్ గురు కమింగ్ టీచర్. ఆచార్య, అధ్యాపక్, ఉపాధ్యాయ, शिक्षक. गुरु, आचार्य, अध्यापक, उपाध्याय, शिक्षक. నెక్స్ట్ వన్ రాజా. నెక్స్ట్ వన్ ఏమి రాజా అంటే అందరికి ఇంకా రాజుని కింగ్ అంటారు కదా, కింగ్ రాజు. రాజు రెండు ఒకటి ఓకేనా. నెక్స్ట్ రాజా అంటే ఏమి సామ్రాట్, భూపతి, నృపతి, నరేష్. రాజా అంటే పర్యవేక్ష శబ్దమేమి సామ్రాట్, భూపతి, నృపతి, నరేష్. నెక్స్ట్ పగ్ అంటే పాదాలతోనే కదా మనం నడాల్సింది. నడిచినా ఏం చేసినా పాదాలతోనే, ఒక అడుగు ముందుకు వేయాలన్నా కూడా పాదాలతోనే సాధ్యం కదా. సో పగ్ అంటే ఏమి ఫూట్. పావ్, పాద్, కదం, చరణ్. పగ్ పావ్, పద్, కదం, చరణ్. శరీర్ అంటే మనకు తెలిసిందే బాడీ. సో బాడీలో చాలా అవయవాలే ఉంటాయి కదా. శరీర్. దేహ్, తను తన్ కలేవర్. శరీర్ దేహ్, తను తన్ కలేవర్. నెక్స్ట్ సరస్వతి అంటే చేతిలో సరస్వతి వీణని పెట్టుకుంటుంది కదా, అందుకనేసి సరస్వతి అంటే ఇంకా తెలిసిందే మనందరికీ. శారద, వీణపాణి, భారతి, వాణి. సరస్వతి, శారద, వీణపాణి, భారతి, వాణి. నెక్స్ట్ వన్ హవా లేకుండింది ఉండలేము కదా మేము. హవా అంటే గాలి వచ్చినా కష్టమే, గాలి లేకున్నా కష్టమే కదా. గాలి లేకపోతే మనం బతకలేము. ఎయిర్ హవా అంటే గాలి, ఎయిర్. వాయు, అనిల్, పవన్, సమీర్, ఆది. హవా అంటే వాయు, అనిల్, పవన్, సమీర్.